హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన తెలుగు గీక్స్ ఛానల్లో ఇప్పటివరకు మనం ఎన్నో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం, చాలా చదివాం, ఎన్నో లైఫ్ చేంజింగ్ వీడియోలు కూడా దాని మీద చేసాం. కానీ ఈరోజు నేను ఒక నిజం ఒప్పుకోవాలి. మన లైఫ్ని, మన డేని కంప్లీట్గా మార్చేసే ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ కోసం నేను మార్కెట్లో ఉన్న వందల పుస్తకాలు వెతికాను. కానీ ఏ ఒక్క పుస్తకంలోనూ అన్ని పాయింట్లు మనకు ఉపయోగపడేలాగా ఉండవు. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. సో అందుకే ఈ ప్రాబ్లంకి ఒక అల్టిమేట్ ఎండ్ కార్డ్ వేయాలని గ్లోబల్ లీడర్ లైఫ్స్ని మనం స్టడీ చేసి, అలాగే దీని వెనకాల ఉన్న మోడర్న్ సైన్స్ ఏంటో కూడా తెలుసుకుని, అలాగే దీనికి సంబంధించి పుస్తకాల్లో చెప్పిన మంచి మంచి పాయింట్స్ తీసుకుని మీకు ఒక ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ని నేను డిజైన్ చేశాను. ఇట్స్ మై ప్రామిస్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే ఆ 7 సైన్స్ బ్యాక్డ్ అలాగే లీడర్ ప్రూవెన్ హ్యాబిట్స్ని కనుక మనం ఉదయం 8 గంటల లోపు మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ సొసైటీలో మనం అనుకున్న సక్సెస్ని సాధించకుండా మనల్ని ఎవడ ఆపలేడు. ఇది కేవలం ఒక టైం టేబుల్ గురించి మాట్లాడుకోవడం కాదు. ప్రతిరోజు ఉదయం మన బ్రెయిన్కి ఒక అల్టిమేట్ ఎనర్జీ కిక్ ఇచ్చే ఒక అజేయమైన వెపన్ని తయారు చేసుకోవడం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వేకప్ వితౌట్ అన్ అలారం. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. అలారం లేకుండా ఉదయాన్నే ఎలా లేస్తాం అని మనకు అనిపించవచ్చు. కానీ నిజం ఏంటో తెలుసా? మన బాడీకి మనం బయట పెట్టే ఈ క్లాక్స్, మన డిజిటల్ క్లాక్స్ కంటే కూడా లోపల ఒక పవర్ఫుల్ న్యాచురల్ క్లాక్ ఉంది. దాన్నే సైన్స్ భాషలో సర్కాడియన్ రిథమ్ అని అంటారు. మనం చేయాల్సిన సింపుల్ పని ఒకటే. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే టైమింగ్ని 100% ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రోజు ఒకే టైంకి పడుకోవడం అలవాటు చేసుకుంటామో అప్పుడు మన బాడీ క్లాక్ ఆటోమేటిక్గా రీసెట్ అయ్యి అలారంతో పని లేకుండా మనల్ని చాలా ప్రశాంతంగా నిద్రపుచ్చుతుంది. అలా న్యాచురల్గా లేవడం వల్ల ఆ ఉదయం మన అలర్ట్నెస్, మన మూడ్, అలాగే మన ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. దీని వెనకాల ఉన్న అసలైన సైన్స్ ఏంటో తెలుసా? మన బ్రెయిన్లో కార్టిజాల్ అవేకనింగ్ రెస్పాన్స్ CAR అని ఒక సిస్టమ్ ఉంటుంది. మనం పక్కా టైమింగ్స్ మెయింటైన్ చేసినప్పుడు మన బ్రెయిన్ ఉదయాన్నే ఈ కార్టిజాల్ హార్మోన్ని న్యాచురల్గా రిలీజ్ చేసి మన బాడీకి ఒక అద్భుతమైన ఎనర్జీ కిక్ ఇస్తుంది. అదే మనం ఒక భయంకరమైన అలారం సౌండ్ని విని ఒక్కసారిగా ఉలిక్కిబడి లేచామనుకోండి, మన బ్రెయిన్ షాక్కి గురవుతుంది. దాంతో ఆ రోజంతా కూడా ఒక రకమైన చిరాకు, బద్ధకం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్స్ అందరూ ఈ న్యాచురల్ బాడీ క్లాక్ని పర్ఫెక్ట్గా నమ్ముతారు. ఉదాహరణకి యాపిల్ CEO టిమ్ కుక్నే తీసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే 3:45 కల్లా అలారం లేకుండానే చాలా న్యాచురల్గా నిద్రలేస్తారు. అలాగే మన ఇండియన్ లెజెండ్, ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణ మూర్తి గారు కూడా దశాబ్దాలుగా ప్రతిరోజు ఉదయం 5 AM కల్లా నిద్ర లేవడం ఒక పక్కా రిచువల్గా మార్చుకున్నారు. వీళ్ళెవరూ కూడా పొద్దున్నే లేవడానికి మొబైల్ అలారమ్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. నిద్ర గురించి, నిద్ర లేవడం గురించి రీసెర్చ్ చేసిన వరల్డ్ ఫేమస్ స్లీప్ సైంటిస్ట్ అయిన మాథ్యూ వాకర్, ఆయన రాసిన పుస్తకం వై వి స్లీప్. ఈ పుస్తకంలో దీని గురించి ఒక క్రేజీ పాయింట్ చెప్పారు. ద బ్రిడ్జ్ బిట్వీన్ డెస్పైర్ అండ్ హోప్ ఈజ్ అ గుడ్ నైట్ స్లీప్ అండ్ ద బెస్ట్ వే టు ఓపెన్ యువర్ ఐస్ ఈస్ టు లెట్ యువర్ బ్రెయిన్ వేక్ ఇట్ సెల్ఫ్ అప్. అంటే నిరాశకి, ఆశకి మధ్య ఉన్న లింక్ పర్ఫెక్ట్ నిద్ర అయితే మన కళ్ళు తెరవడానికి బెస్ట్ మార్గం మన బ్రెయిన్ని తానంతట తానే లేచేలాగా, మేల్కొనేలాగా మనం ఛాన్స్ ఇవ్వడం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ హ్యాబిట్లోకి వెళ్ళే ముందు మీకు ప్రస్తుతం తెలుగు గీక్స్ అకాడమీలో ఉన్న ఒక ఆఫర్ గురించి చెప్పాలి. అదే మన టైమ్ మాస్టరీ కోర్స్ 899. అండ్ ఈ ఆఫర్ అనేది రేపు మార్నింగ్తో ఎండ్ అయిపోతుంది. అంటే రేపు మార్నింగ్ మధ్యాహ్నం 12 కల్లా ఈ ఆఫర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా టైమ్ మాస్టరీ కోర్స్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇది టైమ్ మాస్టరీ మీద ఎందుకు ఈ కోర్స్ చేసామంటే, మనం టైంని ఎలా మాస్టర్ చేయాలని రకరకాల వీడియోలు చేసాం. కానీ ఎందులోనూ కాంక్రీట్గా మనం ఒక పాయింట్ని అనేది చెప్పలేకపోయాం, ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. సో ఈ కోర్సులో మేము చేసింది ఒకటే. కూర్చుని అసలు నేను ఎలాగ ఈ టైంని మేనేజ్ చేస్తున్నానని ఆలోచించి, నేను ఫాలో అవుతున్న ఒక కంప్లీట్ సిస్టమ్ని రాసుకుని, అండ్ దాన్ని కొంచెం సైంటిఫిక్గా ఎలాగ చేయాలనేది కూడా ఆలోచించి, దానికి సపోర్ట్ చేసిన పుస్తకాలు అన్నిటిని మనం గ్యాదర్ చేసి మళ్ళీ చదివి ఒక పక్కా టైం మాస్టరీ బ్లూ ప్రింట్ని అయితే మేము తయారు చేస్తాం. ఈ కోర్సుని కనుక మీరు కంప్లీట్ చేస్తే టైంని చూసే విధానమే మారిపోతుంది. సో ఈ కోర్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇది మన తెలుగు గీక్స్ అకాడమీలో ఉంది. సో ఎవరైనా సరే తెలుగు గీక్స్ బాగుంటాయి, వీడియోలు చాలా బాగుంటాయి అంటే ఒకసారి అకాడమీ కూడా ట్రై చేయండి. ప్రస్తుతం కోర్స్ 899 ఆఫర్లో నడుస్తుంది. తప్పకుండా తీసుకోండి. బ్యాక్ టు ద వీడియో. ఉదయం లేవగానే మనలో 99% మంది చేసే మొదటి పని ఏంటి? కళ్ళు కూడా పూర్తిగా తెరవకముందే
బెడ్ పక్కన ఉన్న ఫోన్ తీసి వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం. ఈ ఒక్క చిన్న అలవాటు మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలుసా? మనం నిద్ర లేచిన వెంటనే 30 నిమిషాల్లో మన బ్రెయిన్లోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం పీక్ క్లారిటీతో ఉంటుంది, అత్యంత యాక్టివ్గా ఉంటుంది. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మన లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్కి, అలాగే 100% ఫోకస్ పెట్టి పని చేయడానికి ఉపయోగపడే మోస్ట్ పవర్ఫుల్ ఏరియా. మనం లేవగానే ఫోన్ ఓపెన్ చేస్తే మన బ్రెయిన్ ప్రశాంతంగా తన పనులు తాను చేసుకోకుండా వేరే వాళ్ళ మెసేజ్లకి, నోటిఫికేషన్స్కి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే మన రోజుని మన కంట్రోల్లో కాకుండా ఆ ఫోన్ నోటిఫికేషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. దీని వెనకాల ఉన్న అసలైన మెడికల్ రీజన్ ఏంటో తెలుసా? ఈ డోపమిన్ బేస్ లైన్ అనేది మన ఆ రోజు మూడ్ని డిసైడ్ చేస్తుంది. మనం లేవగానే నోటిఫికేషన్ చూడటం వల్ల బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ ఆర్టిఫిషియల్గా ఒక్కసారిగా స్పైక్ అయిపోతాయి. దీనివల్ల ఉదయం బాగానే ఉన్నట్టు అనిపించినా మధ్యాహ్నం లేదా సాయంత్రం అయ్యేసరికి బ్రెయిన్లోని ఎనర్జీ కంప్లీట్గా క్రాష్ అయిపోతుంది. దాంతో విపరీతమైన బద్ధకం, చిరాకు మనల్ని కమ్మేస్తాయి. ప్రపంచాన్ని శాసిస్తున్న ఎంతోమంది పవర్ఫుల్ లీడర్స్ ఉదయాన్నే ఈ డిజిటల్ డ్రగ్కి దూరంగా ఉంటారు. ఉదాహరణకి గ్లోబల్ ఐకాన్ ఓప్రా విన్ఫ్రే, ఆవిడ మార్నింగ్ రిచువల్స్లో భాగంగా ఉదయం లేచిన మొదటి 1 గంట వరకు అసలు ఫోన్ వైపే చూడరు. అలాగే మన ఇండియన్ బిజినెస్ టైకూన్ అయిన ఆనంద్ మహీంద్రా గారు ఉదయాన్నే లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్ చెక్ చేయకుండా ప్రశాంతంగా నేచర్ని చూస్తూ తన డేని స్టార్ట్ చేస్తూ ఉంటారు. డిస్ట్రాక్షన్స్ని ఎలా జయించాలి అనే దాని మీద నీర్ ఎయల్ రాసిన ఇండిస్ట్రక్టబుల్ అనే పుస్తకంలో కూడా దీని గురించే ఉంటుంది. ద పవర్ టు ఫోకస్ ఇస్ ద అల్టిమేట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అండ్ ద ఫస్ట్ స్టెప్ టు ఓనింగ్ యువర్ ఫోకస్ ఈజ్ ఓనింగ్ యువర్ మార్నింగ్ వితౌట్ ఎనీ డిజిటల్ డిస్ట్రాక్షన్. అంటే ఈ మోడర్న్ ప్రపంచంలో 100% ఫోకస్ పెట్టగలగడమే మనకున్న అతిపెద్ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఆ ఫోకస్ని మనం సొంతం చేసుకోవాలంటే మొదట మన ఉదయాన్ని ఎలాంటి డిజిటల్ డిస్ట్రాక్షన్ లేకుండా మన కంట్రోల్లోకి మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం నిద్ర లేవగానే చాలామంది బెడ్ కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ మనం చేయాల్సిన అసలైన మొదటి పని ఏంటో తెలుసా? ప్రశాంతంగా కూర్చుని కనీసం 1/2 లీటర్ నీళ్లు మనం తాగాలి. మనం రాత్రి 7 నుంచి 8 గంటల పాటు పడుకున్నప్పుడు మన శ్వాస ద్వారా, అలాగే వచ్చే చెమట ద్వారా మన బాడీ దాదాపు 400 నుంచి 500 ml వాటర్ని కోల్పోతుందట. అంటే మనం ఉదయం లేచేసరికి మన బాడీ కంప్లీట్గా డీహైడ్రేట్ స్టేట్లో ఉంటుంది. అలాంటప్పుడు లేవగానే 500 ml వాటర్ తాగడం వల్ల అది మన కిడ్నీ ఫంక్షన్ని ఒక్కసారిగా ఫైరప్ చేస్తుంది, బాడీలోని టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన బ్రెయిన్కి నేను పూర్తిగా మేల్కొన్నాను అని ఒక స్ట్రాంగ్ సిగ్నల్ని పంపిస్తుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2012 ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన బాడీలో కేవలం 1% to 2% వాటర్ లెవెల్స్ తగ్గినా సరే అది మన కాగ్నిటివ్ పెర్ఫార్మెన్స్ని, అంటే ఆలోచించే శక్తిని, జ్ఞాపక శక్తిని ఏకంగా 20% వరకు పడేస్తుంది. అందుకే చాలామందికి ఉదయం పూట హెడేక్ కానీ, బద్ధకంగా ఉండడం కానీ జరుగుతుంది. దానికి కారణం ఇంటెలిజెన్స్ తక్కువ ఉండడం కాదు, బాడీ డీహైడ్రేట్ అవ్వడం. ప్రపంచంలోనే అల్టిమేట్ ఎనర్జీని మెయింటైన్ చేసే పీక్ పెర్ఫార్మర్స్ ఈ రూల్ని పక్కాగా ఫాలో అవుతారు. మన ఇండియన్ క్రికెటింగ్ లెజెండ్, ఫిట్నెస్ ఐకాన్ విరాట్ కోహ్లీ, ఈయన ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మరసం నీళ్లు తాగుతారంట. తాగి తన మెటబాలిజాన్ని, అలాగే తన ఎనర్జీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. గ్లోబల్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లెజెండ్ టోనీ రాబిన్స్, ఈయన ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాస్ రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడం ఒక పక్కా అలవాటుగా పెట్టుకున్నారు. అలాగే టోనీ రాబిన్స్ రాసిన వరల్డ్ ఫేమస్ పుస్తకం అవేకెన్ ద జెయింట్ విత్ ఇన్, ఇందులో దీని గురించి క్లియర్గా చెప్తారు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ యూ మస్ట్ చేంజ్ యువర్ ఎనర్జీ. యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఇంజన్ ఆఫ్ యువర్ సక్సెస్ అండ్ ద సింప్లెస్ట్ వే టు ఫ్యూయల్ ఇట్ ఎవ్రీ మార్నింగ్ ఈజ్ టు హైడ్రేట్ ఇట్ కంప్లీట్లీ. అంటే మనం గనక మన లైఫ్ని మార్చాలి అని అనుకుంటే మొదట మన ఎనర్జీని మార్చాలి. మన ఫిజికల్ బాడీనే మన సక్సెస్కి ఒక మెయిన్ ఇంజన్ లాంటిది. అందుకే దానికి ఉదయాన్నే ఫ్యూయల్ ఇవ్వాలి. దాన్ని 100% హైడ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఉదయం లేవగానే మన బ్రెయిన్ రకరకాల ఆలోచనలతో అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కేవలం ఒక 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మన బ్రెయిన్లోని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ కంప్లీట్గా సైలెంట్ అవుతుంది. దీనివల్ల రోజంతా వచ్చే ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి మనకు వస్తుంది. మనం వేరే వాళ్ళ మీద ఇన్స్టెంట్గా కోప్పడకుండా లేదా రియాక్ట్ అవ్వకుండా చాలా కూల్గా ఆలోచించి రెస్పాండ్ అవ్వడం మనకి అలవాటు అవుతుంది. హార్వర్డ్ సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తుందంటే ఎవరైతే కంటిన్యూస్గా ఒక 8 వారాల పాటు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్లోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియాలో గ్రే మ్యాటర్ వాల్యూమ్ పెరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మన డెసిషన్ మేకింగ్ని, మన ఫోకస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ పవర్ ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతుంది.
ప్రపంచంలోనే మోస్ట్ ఇంటెలిజెంట్ మైండ్స్ ఈ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అందులో మనందరికి బాగా ఇష్టమైన యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఈయన లైఫ్లో ప్రతిరోజు జెన్ మెడిటేషన్ని పక్కాగా ప్రాక్టీస్ చేసేవారు. ఈ నిశ్శబ్దం నుండే ఆయనకి ఐఫోన్ లాంటి రివల్యూషనరీ ప్రొడక్ట్స్ డిజైన్ చేసే ఐడియాస్ వచ్చాయి. అలాగే మన ఇండియన్ లెజెండ్ రతన్ టాటా గారు కూడా రోజంతా 100 కంపెనీల డెసిషన్స్ తీసుకునే ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ప్రతిరోజు ఉదయం మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయడం ఒక రిచువల్గా పెట్టుకున్నారు. వరల్డ్ ఫేమస్ జెన్ మాస్టర్ థిక్ నాట్ హాన్ ఈయన రాసిన ద మిరాకిల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అనే పుస్తకంలో ఒక పాయింట్ చెప్తారు. మైండ్ఫుల్నెస్ షోస్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీస్, అవర్ ఎమోషన్స్, అవర్ మైండ్స్ అండ్ ఇన్ ద వరల్డ్. త్రూ మైండ్ఫుల్నెస్ వీ అవాయిడ్ హార్మింగ్ అవర్ సెల్వ్స్ అండ్ అదర్స్. అంటే మైండ్ఫుల్నెస్ అనేది మన బాడీలో, మన ఎమోషన్స్లో, మన మైండ్లో అసలు ఏం జరుగుతుందో మనకి క్లియర్గా చూపిస్తుంది. ఈ ప్రశాంతత వల్లే మనల్ని మనం నాశనం చేసుకోకుండా, అలాగే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలం. మెడిటేషన్ అయిపోయిన వెంటనే మన బాడీకి ఒక రకమైన ఫిజికల్ మూవ్మెంట్ అనేది కావాలి. ఇది చాలా ముఖ్యం. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం కావచ్చు, బయట ప్రశాంతంగా వాకింగ్ చేయడం కావచ్చు, లేదా ఇంట్లోనే యోగా చేయడం, ఇలాంటిది ఏదైనా కావచ్చు. ఈ ఉదయం పూట చేసే ఎక్సర్సైజ్ మన బ్రెయిన్ని ఎలా ఒక సూపర్ కంప్యూటర్లో మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉదయాన్నే వర్కౌట్ చేసినప్పుడు మన బ్రెయిన్లో BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అనే ఒక పవర్ఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. సైంటిస్టులు ఈ BDNFని ఏమంటారో తెలుసా? ఫెర్టిలైజర్ ఫర్ న్యూరాన్స్ అని అంటారు. అంటే మన బ్రెయిన్లోని న్యూరాన్స్ని యాక్టివేట్ చేసే ఒక అద్భుతమైన ఫెర్టిలైజర్ లాంటిది, ఒక ఎరువు లాంటిది. ఇది రిలీజ్ అవ్వడం వల్ల మన మెమరీ పవర్, మన ఫోకస్, అలాగే మన క్రియేటివిటీ ఆ తర్వాత వచ్చే కొన్ని గంటల పాటు పీక్ లెవెల్స్లో ఉంటాయి. దీని వెనకాలన్న చాలా న్యూరో సైన్స్ మీద రీసెర్చ్ చేసిన లెటర్స్ ప్రకారం ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన లెర్నింగ్ రిటెన్షన్, అంటే కొత్త విషయాలు నేర్చుకుని గుర్తుపెట్టుకునే శక్తి ఏకంగా 20% వరకు పెరుగుతుంది. ప్రపంచంలోనే మోస్ట్ బిజీగా ఉండే లీడర్స్ కూడా ఈ మూవ్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తారు. ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జకర్బర్గ్నే తీసుకుని తన రోజంతా ఉండే ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి ప్రతిరోజు ఉదయాన్నే రన్నింగ్ లేదా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వర్కౌట్లు చేస్తూ ఉంటారు పక్కాగా. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ వయసులో కూడా ఇన్ని దేశాలు తిరగడానికి, ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఆయన ప్రతిరోజు ఉదయాన్నే అస్సలు మిస్ అవ్వకుండా చేసే సూర్య నమస్కారాలు, అలాగే యోగా ప్రాక్టీస్. మన బ్రెయిన్ మీద ఎక్సర్సైజ్ చూపే ఇంపాక్ట్ గురించి డాక్టర్ జాన్ రేటీ రాసిన స్పార్క్ అనే ఫేమస్ పుస్తకంలో దీని గురించి ఒక పాయింట్ ఉంటుంది. Exercise is the single most powerful tool we have to optimize our brain function. It builds the brain infrastructure that allows us to learn, focus and perform at our absolute best. అంటే మన బ్రెయిన్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఏకైక మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఎక్సర్సైజ్ మాత్రమే. మనం ఏదైనా సరే అల్టిమేట్గా నేర్చుకోవడానికి, ఫోకస్ పెట్టడానికి, అలాగే మన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కావాల్సిన బ్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇది బిల్డ్ చేస్తుంది. ఈ వర్కౌట్ అయిపోయిన వెంటనే మనం ఒక పెన్ను, పేపర్ తీసుకుని కూర్చోవాలి. మన జీవితంలో మనం కృతజ్ఞతగా భావించే ఒక 3 విషయాలు, గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యే ఒక 3 విషయాల గురించి మనం రాయాలి. 3 things like I am grateful for having a house, I am grateful for having a loving family, I am grateful for having a job. అలాగే ఆ రోజు మనం 100% కంప్లీట్ చేయాల్సిన ఒక్క మెయిన్ గోల్, 1 ప్రయారిటీ గోల్ని ఒక పుస్తకంలో రాసుకోవాలి. ఈ చిన్న ప్రాక్టీస్ మన సక్సెస్ రేట్ని ఎలా పెంచుతుందో తెలుసా? మనం ఉదయాన్నే ఆ ఒక్క మెయిన్ గోల్ని పేపర్ మీద రాసినప్పుడు మన బ్రెయిన్లో ఉండే RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. ఈ RAS అనేది ఒక పవర్ఫుల్ ఫిల్టర్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే బయట ఉన్న 100 డిస్ట్రాక్షన్స్ని కట్ చేసి ఆ రోజు మనం అనుకున్న ఒక్క గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన ఐడియాల్ని, ఆపర్చునిటీస్ని వెతికి పట్టుకుని మన బ్రెయిన్కి చూపిస్తూ ఉంటుంది. అలాగే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత రాయడం వల్ల మన బ్రెయిన్లోని హైపోథాలమస్ యాక్టివేట్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి హ్యాపీ హార్మోన్ అయిన డోపమైన్ ని న్యాచురల్ గా రిలీజ్ చేస్తుంది. 2003లో జరిగిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు ఇలా జర్నలింగ్ చేయడం వల్ల మన ఓవరాల్ వెల్ బీయింగ్ స్కోర్ ఏకంగా 25% పెరుగుతుందంట. ప్రపంచంలోనే మోస్ట్ ప్రొడక్టివిటీ మైండ్స్ ఈ జర్నలింగ్ ని పక్కాగా ఫాలో అవుతారు. గ్లోబల్ ఆథర్, నాకు బాగా ఇష్టమైన ఆథర్ టిమ్ ఫెరిస్ ప్రతిరోజు ఉదయాన్నే తన 5-minute జర్నల్ని రాయకుండా అస్సలు డేని స్టార్ట్ చేయడం చెప్తాడు. అది తన మైండ్లోని గందరగోళాన్ని కంప్లీట్గా క్లియర్ చేస్తుందని ఆయన చెప్తారు. అలాగే లీడర్షిప్ లెజెండ్ అయిన రాబిన్ శర్మ గారు కూడా తన జీవితంలో కొన్ని దశాబ్దాలుగా మార్నింగ్ జర్నలింగ్ని ఒక నాన్ నెగోషియబుల్ అలవాటుగా మార్చుకున్నారు. సో ప్రతిరోజు ఉదయాన్నే జర్నల్ రాయడం అనేది మనల్ని ఈ డిజిటల్ గోల్ నుండి వేరు చేసి మన మైండ్ని పక్కాగా స్ట్రక్చరలైజ్ చేస్తుంది. మనలో ఉండే క్లారిటీ లేని కోరికలను కూడా తిరుగులేని పక్కా ఎగ్జిక్యూషన్ ప్లాన్స్లా మార్చి చూపిస్తుంది.
ఉదయం 7 గంటలు దాటిన తర్వాత మనం మన ఫీల్డ్కి సంబంధించిన ఒక మంచి నాన్ ఫిక్షన్ పుస్తకాన్ని చదవడం కానీ లేదా ఒక నాలెడ్జ్ బేస్డ్ పాడ్కాస్ట్ వినడం కానీ చేయాలి. ఈ 30 నిమిషాల లెర్నింగ్ అనేది మన బ్రెయిన్ని ఒక ఐడియా ఫ్యాక్టరీలా మారుస్తుంది. సైన్స్ ఏం చెప్తుందంటే మనం రాత్రి పర్ఫెక్ట్గా నిద్రపోయి లేచిన తర్వాత ఉదయం పూట మన బ్రెయిన్లోని హిప్పోకాంపస్ అనే భాగం పీక్ యాక్టివిటీతో ఉంటుంది. ఈ హిప్పోకాంపస్ అనేది మన లాంగ్ టర్మ్ మెమరీస్ని కంట్రోల్ చేసే మెయిన్ ఏరియా. నేచర్ న్యూరోసైన్స్ రీసెర్చ్ ప్రకారం మిగతా రోజంతా మనం ఏం చదివినా బ్రెయిన్ అంతగా రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ ఉదయాన్నే చదివే ఏ విషయాన్నైనా మన బ్రెయిన్లో చాలా ఈజీగా చాలా బలంగా ఇది స్టోర్ చేస్తుంది. దీనివల్ల మన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వేగంగా పెరుగుతాయి. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ ఈయన బిజినెస్ పీక్స్లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఉదయాన్నే కనీసం 1 గంట పాటు పుస్తకాలు చదవడం ఒక నాన్ నెగోషియబుల్ హ్యాబిట్గా పెట్టుకున్నారు. అలాగే మన అందరి ఇన్స్పిరేషన్ మిజైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన చివరి శ్వాస వరకు కూడా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ఒక పవిత్రమైన అలవాట్లా పెట్టుకున్నారు. ప్రపంచంలోనే హ్యాబిట్స్ బిల్డింగ్ మీద ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఉంది, అదే అటామిక్ హ్యాబిట్స్, జేమ్స్ క్లియర్ గారు రాశారు. ఇందులో ఒక పాయింట్ ఉంటుంది, ఎవ్రీ యాక్షన్ యూ టేక్ ఇస్ అ వోట్ ఫర్ ద టైప్ ఆఫ్ పర్సన్ యూ విష్ టు బికమ్. అంటే మనం తీసుకునే ప్రతి చిన్న చర్య కూడా భవిష్యత్తులో మనం ఎలాంటి వ్యక్తిగా మారాలి అని అనుకుంటున్నామో దానికి వేసే ఒక ఓటు లాంటిది. సో ప్రతిరోజు ఉదయాన్నే చదవడం, నేర్చుకోవడం అనేది మనం ఒక సాదా సీదా మనిషిగా కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్గా మారడానికి మనకి మనమే ప్రతిరోజు వేసుకునే ఒక పవర్ఫుల్ ఓట్. సో ఫ్రెండ్స్, ఉదయం 8 గంటల లోపు మనం చెప్పుకున్న ఈ 7 సైన్స్ బ్యాక్డ్ హ్యాబిట్స్ని మన లైఫ్లో ఒక బ్లూ ప్రింట్లా మనం అప్లై చేద్దాం. రేపటి నుండి ఒక యావరేజ్ పర్సన్లా కాకుండా ఉదయాన్నే మన సామ్రాజ్యాన్ని రూల్ చేసే ఒక విన్నర్ లాగా, ఒక కింగ్ లాగా మన డేని స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం చివరికి వచ్చేసాం. ముగించే ముందు ఒక క్విక్ రీక్యాప్ చేసేద్దాం. ముందుగా హ్యాబిట్ 1, ఉదయం 5 గంటల కల్లా అలారం లేకుండా లేవడం మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాబిట్ 2, మొదటి 30 నిమిషాలు ఫోన్ని టచ్ చేయకూడదు, ఫోన్కి దూరంగా ఉండాలి. హ్యాబిట్ 3, లేచిన వెంటనే ఒక 500 ml వాటర్ తాగాలి. హ్యాబిట్ 4, కేవలం 10 నిమిషాల పాటు మెడిటేషన్ లేదా నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. హ్యాబిట్ 5, కనీసం ఒక 20 to 30 minutes వాకింగ్, యోగా, ఏదో ఒక వర్కౌట్ అనేది చేయాలి. హ్యాబిట్ 6, ఒక డైరీలో, ఒక పేపర్లో, ఒక పుస్తకంలో ఒక 3 కృతజ్ఞతలు, అలాగే మీరు రోజులో చేయాల్సిన ఒకే ఒక మెయిన్ గోల్ని రాసుకోండి. హ్యాబిట్ 7, కనీసం ఒక 30 నిమిషాల పాటు ఒక మంచి పుస్తకం చదవడం, లేకపోతే ఒక మంచి నాలెడ్జ్ ఉండే ఒక పాడ్కాస్ట్ వినడం, మంచి వీడియో చూడటం లాంటివి చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 7 పనుల్ని కేవలం ఒక వారం రోజులు పాటించి చూడండి. ఉదయం 8 గంటల లోపే మీ డేని, మీ మైండ్ సెట్ని మీ కంట్రోల్లోకి మీరు తెచ్చుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని ఏ డిస్ట్రాక్షన్ కూడా వెనక్కి లాగలేదు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.